నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి అద్దరిపోయే న్యూస్ తీసుకొచ్చా. ఏంటా న్యూస్ అంటారా? గూస్ బంప్స్ వస్తాయి, రక్తం ఉరకలేసిద్ది. ఇంతకీ ప్రోమో ఈరోజే 11 గంటలకు రిలీజ్ అవుతుంది. ఎన్టీ రామారావు గారు, హృతిక్ రోషన్ గారు కలిసి డ్యాన్స్ చేసిన ఆ పాట ప్రోమో ఇవాళ రిలీజ్ అయింది. సూపర్. నిన్న ఎన్టీఆర్ గారు స్క్వేర్ మ్యాగజైన్ ఫోటోకి కూడా షూట్ ఇచ్చారు. సూపర్. ఈ న్యూస్ ఏంటంటారా? నిజంగా అద్దరిపోయే న్యూస్. ఎన్టీఆర్ రామారావు గారు వార్ 2కు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టనున్నారు. అది ఎక్కడ పెట్టనున్నారు, పెడితే ఎంత రికార్డ్ క్రియేట్ చేసిద్ది, ఎంత లక్షల మందికి పర్మిషన్ ఇస్తారు, ఇవన్నీ కూడా మీతో పంచుకుంటాను. పంచుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్, ఛానల్ కొత్తగా పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎన్టీ గారి ఫ్యాన్స్ అందరికీ రీచ్ అయ్యిద్ది. నమస్తే ఫ్రెండ్స్, ఈ మ్యాటర్లోకి వద్దాం. నేను ఒక వారం రోజుల క్రితం చెప్పాను, ఎన్టీ రామారావు గారి వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే హైదరాబాద్లోనే జరిగిద్దని. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ముంబైకి దగ్గరగా ఉండిద్ది, ఇండియా మొత్తం కవర్ అయింది. ఆ మాటకు వస్తే హైదరాబాద్లో పెడితే ప్రపంచం మొత్తం కవర్ అయింది, అందుకు అక్కడే పెడతారు. అదొక రీజన్. రెండో రీజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా రెడీగా ఉన్నారు. ఎందుకు? ఎన్టీఆర్ గారికి ఫుల్ సపోర్ట్ చేయడానికి, అంతేనా? సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్లో ఇంకా గొప్పగా డెవలప్ చేయడానికి. సో రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు, పర్మిషన్ కూడా ఇస్తారు. ఇంకా సూపర్. వస్తే ఎవరెవరు వస్తారు? ఎన్టీ రామారావు గారు, హృతిక్ రోషన్ గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరోయిన్ గారు, మన ఏపీ కాబట్టి రేవంత్ రెడ్డి గారు, రాజమౌళి గారు, ఇంకా ఇతర వాళ్ళని పిలుస్తారు. అద్భుతమైన న్యూస్. సినిమా హైప్ వద్దంటే దున్నుకొని వచ్చింది, రాసి పెట్టుకోండి. సరే, ఈ వార్తని ఎవరు డిక్లేర్ చేశారు? నాగవంశీ గారు చేశారు. ఆయన నిన్న తిరుపతి, ఇవాళ నేను తిరుపతి వెళ్తున్నాను, వచ్చిన తర్వాత మంచి గుడ్ న్యూస్ చెప్తాను, ఈలోపు సాంగ్ ప్రమోదని ఎంజాయ్ చేయండి. ఈ నెల 10వ తారీఖున ఆగస్టు 2025న వార్ 2కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా హైదరాబాద్లో స్టార్ట్ చేయబోతున్నాం. గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్ని క్లియరెన్స్ని ఇంకా రావాలి అని అనౌన్స్మెంట్ చేశారు. ఇది కదా వార్త, ఇది కదా ఎన్టీఆర్ గారి అభిమానులకు పూనకాలు. నిజంగా ఈ న్యూస్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే 2003లో నాకు కరెక్ట్ ఐడియా లేదు, ఆంధ్రవాల ఆడియో రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. 15 లక్షల మంది వచ్చారు అక్షరాల. మళ్ళీ అలాగా గ్రౌండ్లో పెడితే 15 లక్షల నుంచి 25 లక్షల మంది వస్తారు. అది ఎన్టీఆర్ గారి సత్తా, ముఖ్యంగా తెలుగుడు సత్తా హిందీ వాళ్ళకు చూపించాలని. మంచిది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మనకు ఆడిటోరియంలో పర్మిషన్ ఇస్తారా, లేక పెద్ద గ్రౌండ్లో పర్మిషన్ ఇస్తారా? వెయిట్ చేయాలి. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఆయన కడుపు చల్లగా ఉండి గ్రౌండ్లో కానీ పర్మిషన్ ఇస్తే 15 లక్షల నుంచి 25 లక్షల మంది రాసి పెట్టుకోండి. ప్రపంచం నలుమూల నుండి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వస్తారు. తప్పు అడగండి. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి ఇది చాలా ప్రెస్టీజియస్ సినిమా. నౌ హీ ఈజ్ ఎంటరింగ్ ఇన్ బాలీవుడ్. దట్స్ వై ఎవ్రీ ఫ్యాన్స్ నో ఇట్. ప్రతి ఒక్క ఫ్యాన్స్కి తెలుసు ఎన్టీఆర్ గారికి ఇది ప్రెస్టీజియస్ విషయం అని. అందుకే విపరీతంగా హమ్మంగా చేస్తున్నారు. ఇక జనం వద్దంటే వస్తారు. రేవంత్ రెడ్డి గారు మంచి మనసు చేసుకొని ఈ ఈవెంట్కి పర్మిషన్ ఇచ్చి గ్రాండ్ సక్సెస్కి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.